తెలుగు సినిమా వైభవాన్ని ఒక మెట్టు పైకి తీసుకెళ్లిన ఘనత దర్శక ధీరుడు రాజమౌళిది. మగధీరతో తన సత్తా చాటిన దర్శకుడు బాహుబలితో భారతీయ సినిమాని ప్రపంచం నలుమూలలా మాట్లాడుకునేలా చేశాడు. మగధీరని హిందీలో తీయమని ఎంతమంది అడిగినా తన వల్ల కాదని, తీసిన సినిమాని మళ్లీ తీసే ఓపిక లేదని ఖరాఖండిగా చెప్పేశాడు. నిర్మాత అల్లు అరవింద్ మగధీరని హిందీలో తీద్దామని అనుకున్నా కొన్ని కారణాల వల్ల అది సాధ్యపడలేదు. అయితే త్వరలో రానున్న ఒక హిందీ సినిమాలో మగధీర సినిమా తాలూకా ఛాయలుండటంతో కోర్టుని ఆశ్రయించారు సదరు నిర్మాత. సుశాంత్ సింగ్ రాజ్పుత్, కృతి సనన్ హీరో హీరోయిన్లుగా నటించిన రాబ్తా చిత్రం మగధీరకి కాపీ అనేది అల్లు అరవింద్ ఆరోపణ. నిన్న హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టులో ఇంజెక్షన్ ఆర్డర్ కోరుతూ కేసు నమోదు చేశారు. నోటీసు జారీ చేసిన కోర్టు జూన్ 1కి అసలు సినిమా విడుదలకి పర్మిషన్ ఇవ్వాలా వద్దా అని నిర్ణయిస్తామని తెలిపింది. రాబతా దర్శక నిర్మాతలకి రిలీజ్ కి ముందు ఇది ఇబ్బందికర పరిణామం. కానీ వాళ్ళు ఇంతకు ముందే మగధీర నిర్మాతతో ఒక ఒప్పందానికి వచ్చుంటే పోయేది. చూద్దాం ఇది ఎక్కడ ఎండ్ అవుతుందో.